మీ సమయాన్ని విలువైన వాటిపై పెట్టుబడిగా పెట్టండి. కాలానికి మించిన విలువైంది ఈ సృష్టిలో ఏదీ లేదు. బద్ధకానికి ఇష్టమైన పదం రేపు. మీరు ఆ జాబితాలో చేరొద్దు. నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఓపిగ్గా వినాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. జీవితం అనేది ప్రసాదం లాంటిది. దక్కిందంతో సంతృప్తి చెందాలి, కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు అంటూ నిందించకూడదు. నిజాయితీ ఎవరైనా మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు మీరు నడుచుకునే విధానం కాదు, అది మీ నడవడికలో ఉంటుంది. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. గెలిస్తే నీ బలమేంటో నీ ఆత్మీయులకు తెలుస్తుంది. ఓడితే నీ వాళ్ళెవరో నీకు తెలుస్తుంది. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మీ విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకి ఏం చేసినా మీ విలువ తెలియదు. అందరూ అనుకుంటారు ఒంటరిగా బ్రతకాలంటే చాలా ధైర్యం కావాలని. కానీ గుండెల నిండా బాధ ఉన్నప్పుడు మాత్రమే ఆ ధైర్యం, తెగింపు వస్తుంది. అబద్ధం ఒక్కసారే అందంగా ఉంటుంది. ప్రతిసారి అదే చెబుతుంటే నమ్మకం పోవటమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. కష్టాలకు కృంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మార్చుకోగలిగితే విజయం. నందులు, ఆస్కార్లు తెర మీద నటించే వారికి ఇస్తారు. జీవితంలో నటించే వారికి ఇవ్వటం మొదలు పెడితే అసలు నందిరాని నటులే ఉండరేమో. అందమైన ముఖం కూడా ఒకరోజు పాతబడిపోతుంది. బలమైన శరీరం కూడా బలహీనంగా మారుతుంది. మరియు సంపద కూడా శాశ్వతంగా ఉండదు. కానీ మంచి వ్యక్తి ఎప్పుడూ మంచిగానే ఉంటాడు. ఏ కష్టం వెనుక ఏ సుఖముందో, ఏ శాపం వెనుక ఏ వరముందో ఎవరికి తెలుసు? కష్టాలను చూసి భయపడకండి. ప్రతి నిమిషం నీ కుటుంబం గురించే కాదు, ఒక్కో క్షణం నీ గురించి కూడా నువ్వు ఆలోచించు. లేదంటే నీకో 50 సంవత్సరాలు వచ్చాక ఓపిక లేకుండా ఓ పక్కన కూర్చున్నప్పుడు నిన్నెవరూ పట్టించుకోకపోతే నేను ఇప్పటివరకు కష్టపడింది ఎవరి కోసం అని బాధపడాల్సి వస్తుంది. అది కావాలి, ఇది కావాలి అని భగవంతుని కోరుకునేది సంతృప్తి కోసమే. దేనికి అర్హులో మీకు ఏది ఇవ్వాలో భగవంతుడికి ముందే తెలుసు. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. క్షమించటం అలవాటు చేసుకో, సంతోషంగా జీవిస్తావు. కోపంతో ఏది మొదలైనా చివరికి అది మిమ్మల్ని తలదించుకునేలా చేస్తుంది. మనిషికి కోపం ఉండొచ్చు, కానీ మనిషిని వదులుకునేంత కోపం ఉండకూడదు. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లో ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. రాముడంతటి వాడికి తెలియదా బంగారు జింక భూమి మీద లేదని? చెడు కాలం వచ్చినప్పుడు కొన్ని అంతే, మీ ఆధీనంలో ఉండవు. చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు కలుగుతాయి. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వాళ్లే అసలైన బంధువులు. అడవికి పోయిన రాముడు రాజే, జోదంలో ఓడిన ధర్మరాజు రాజే. వ్యక్తిత్వం గొప్పదైతే జీవితంలో ఎన్ని కోల్పోయినా నువ్వు ఎప్పటికీ రాజువే. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. కొన్నిసార్లు బాధ బాగుంటుంది, మనుషుల మనస్తత్వం చూపిస్తుంది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటం నేర్పిస్తుంది. ఎవరున్నా లేకున్నా నేను నీకున్నానంటూ జీవితకాలం తోడు ఉంటుంది. నీలో మంచితనం ఎంత బాగుంటుందో భగవంతుని మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది. నువ్వు చేసే పాపపుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది. బ్రతకటం వేరు, జీవించటం వేరు. బ్రతకటంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, కానీ సంతృప్తిగా జీవించటంలో అనుభూతి ఉంటుంది. ఒక్కోసారి వెనక ఉన్నవారు చేసే సహాయం కన్నా మీ వెనక ఒకరున్నారనే ధైర్యమే అడుగు ముందుకు వేయిస్తుంది. మనిషి ఒంటరిగా బ్రతకలేడని భగవంతుడు బంధాలను సృష్టిస్తే
మనిషి స్వేచ్ఛ అంటూ ఆ బంధాలను తెంచుకుంటూ ఒంటరవుతున్నాడు. నలుగురికి మంచి చేయటానికి ఆరాటపడాలి కానీ నలుగురి చేత మంచి అనిపించుకోవటానికి ఆరాటపడకూడదు. గౌరవం వచ్చాక గతం మర్చిపోకూడదు. అవసరం తీరాక సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. కాలం గాయాల్ని మాన్పించలేదు కానీ వాటిని తట్టుకొని ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఏమైంది అని అడిగేవాళ్ళు, ఏం కాదులే అని ధైర్యం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉండాలి మీ జీవితంలో. ఈ రోజుల్లో మాయ మాటలకున్న విలువ మంచి మాటలకు లేదు. మీ పరిస్థితిని బట్టి ఎదుటివారు పలకరించే విధానం ఆధారపడి ఉంటుంది. ఎన్ని పూజలు చేసినా మనసు మంచిగా లేకపోతే ఏ ఫలం అందదు. అదే మనసు మంచిగా ఉంటూ 10 మందికి సహాయం చేస్తే ఏ పూజ చెయ్యకపోయినా దేవుడు నీ తోడు ఉంటాడు. అద్భుతాలు జరగాలని ఎప్పుడు వేచి చూడకండి. ఎందుకంటే జీవితమే ఒక అత్యద్భుతం. రోజు తెల్లవారేసరికి 2 మార్గాలు మీ ఎదుట ఉంటాయి. నిద్రపోతూ కలలు కనటం, లేచి ఆ కలలు నెరవేర్చుకోవటం. ఏది ఎంచుకోవటం అనేది మీ చేతుల్లోనే ఉంది. అందరికీ నిజం కావాలి కానీ అది మాట్లాడితే ఎవరికీ నచ్చదు. మనిషి బంగారంలా ఉంటే సరిపోదు, మనసు బంగారంలా ఉండాలి. ఎందుకంటే బంగారం విలువ క్యారెట్లను బట్టి, మనిషి విలువ క్యారెక్టర్ను బట్టి ఉంటుంది. వేలాది వ్యర్థమైన మాటలు వినటం కన్నా శాంతిని, క్రాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట విన్నా చాలు. జీవితంలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు నీ మంచికే వస్తాయి. నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేస్తాయి, మంచి వ్యక్తులకు దగ్గర చేస్తాయి. నువ్వు సహాయం చేసిన వారు నీకు శత్రువు అవుతారు. నువ్వు నమ్మిన వారు నీకు వెన్నుపోటు పొడుస్తారు. తలరాత బాగాలేనప్పుడు ఎన్ని మాటలన్నా పడాలి. నుదుటి మీద రాసి ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు, అనుభవించాల్సిందే, తప్పించుకోలేరు. నమ్మకం అనేది ఒక బలం. అది పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడుండదు. సముద్రంలో ఎన్నో అలలు, అందులో తీరం చేరేవి కొన్ని. అలాగే జీవితంలో స్నేహితులు, బంధువులు ఎందరో, కానీ మనసులో ఉండేది కొందరే. వారే నిజమైన స్నేహితులు, ఆత్మీయులు. ఎవరైనా సరే నీకిచ్చే విలువలో మార్పు కనపడుతుందంటే వారికి నీతో అవసరం తీరిపోయిందని అర్థం. ఉన్నవాటి విలువ అవి మీ దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైన ఏం ఉపయోగం లేదు. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. నీ అవసరం ఎవరికి లేదని, ఎవరి అవసరం నీకు లేదని అనుకోకు. ఎందుకంటే బొగ్గు, వజ్రం 2 మట్టిలోనే దొరుకుతాయి. 2 అవసరమే, దేని విలువ దానిది. మనిషి కన్నా విలువైంది మనసు. ఆవేశం కన్నా విలువైంది ఆలోచన. కోపం కన్నా విలువైంది జాలి. స్వార్థం కన్నా విలువైంది త్యాగం. నమ్మకం మీరు చేసే పనుల్లో కనిపించాలి, చెప్పే మాటల్లో కాదు. పెన్నును కాస్త వంచి రాస్తేనే అక్షరాలు అందంగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు తగ్గితేనే జీవితం సంతోషంగా సాగుతుంది. తప్పు చేయటం దోషమైతే దాన్ని ఒప్పుకోకపోవటం మరో దోషం. ఆ తప్పును మరొకరిపైకి నెట్టేయటం మహాదోషం. గూడికి పంజరానికి తేడా తెలిసిన వాళ్ళు మాత్రమే జీవితాన్ని సొంతగా నిర్మించుకోవటానికి ఎంతైనా కష్టపడతారు. నీ స్నేహితుడికి కొంత డబ్బు ఇవ్వు. ఆ డబ్బు ఉన్నన్ని రోజులు హాయిగా తింటాడు. అదే అతడికి డబ్బులు సంపాదించుకోవడం నేర్పించండి. రోజు హాయిగా ఉంటాడు. కష్టాలను ఎదుర్కోవటమే కాదు, అయిన వాళ్ళకు అండగా నిలబడటము ధైర్యమే. మీ లైఫ్లోకి ఏవీ చెప్పిరావు, కానీ వచ్చింది ఏదైనా ఏదో ఒకటి నేర్పించి వెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.